అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ మంత్రివర్గం కాసేపట్లో తొలిసారి భేటీ కానుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో పలు కీలక అంశాలపై కేబినెట్ సభ్యులు చర్చించనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్లోని కేబినెట్ హాల్లో మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన 5 సంతకాలకు నేడు కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్దరణ, సామాజిక భద్రత పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంపు, ఇతర కేటగిరీల్లో కూడా 2 3 పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సర్లకు సంబంధిత నిర్ణయాలకు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. అలాగే విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ లో ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు అంశంపై చర్చించనున్నారు. ఇక వీటితో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పేందుకు శ్వేతపత్రాలు విడుదల చేసే అంశంపై చర్చించనున్నారు. మొత్తం 8 అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించడంతో ఈ శ్వేతపత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంమంత్రి బంగళపూడి అనిత, రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లతో కమిటీ వేసే అవకాశం ఉంది. రైట్, ఇక ఈరోజు తొలిసారి అంటే మంత్రి మండలి ఏర్పడిన తర్వాత తొలిసారి కేబినెట్ మీటింగ్ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా దీంట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్లీజ్ కేబినెట్ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగబోతోంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పెన్షన్ ఏదైతే 5 సంతకాలు ముఖ్యమంత్రిగా హోదాలో చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారో వాటికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేయబోతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఫస్ట్ మెగా డిఎస్సి 16,000 పైచిలుకు పోస్టులకు సంబంధించి కేబినెట్లో ఆమోద ముద్ర తెలపబోతున్నారు. ఇక రెండవ అంశం తీసుకుంటే కనుక అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరించే కార్యక్రమానికి కేబినెట్లో ఆమోదం తెలియజేయబోతున్నారు. అదేవిధంగా రాక్షస చట్టంగా పేరు పొందినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందో అసెంబ్లీలో ఎటువంటి చర్చ లేకుండా దాన్ని రద్దు చేస్తూ కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా సామాజిక భద్రతా పింఛన్లను 3,000 నుంచి 4,000కు, కొన్ని పింఛన్లను 10,000 నుంచి 15,000కు, కొన్నిటిని 3,000 నుంచి 6,000కు పెంచుతూ కూడా ఈరోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 2 రెట్లు 3 రెట్లు కూడా పింఛన్ల పెంపుదలకు సంబంధించి ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా ఏదైతే సెన్సస్ ఏదైతే స్కిల్ సెన్సస్ ఏదైతే నిర్వహించాలనుకున్నారో రాష్ట్రంలో యువత, నైపుణ్యం కలిగిన యువత ఏ మేరకు ఉన్నారు, వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సెన్సస్ రూపంలో ఏదైతే చేయాలనుకున్నారో దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో గతంలో దాన్ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా గత ప్రభుత్వం మార్చింది, దాన్ని తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేసే దానికి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర తెలపబోతున్నారు. దీంతోపాటు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో దమ్మాలపాటి శ్రీనివాస్ను అడ్వకేట్ జనరల్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర పడనుంది. దీంతోపాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 తదితర అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా గతంలో అంటే జగన్ సర్కార్లో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడం, వీటికి సంబంధించి 8 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ 8 శ్వేతపత్రాలకు సంబంధించి ఒక మంత్రివర్గ
మంత్రివర్గ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనిలో ప్రధానంగా సభ్యులుగా పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా వీరందరితో కలిపి మొత్తం 4 సభ్యులు ప్రస్తుతానికైతే అనుకుంటున్న రెవెన్యూ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనగానే సత్యప్రసాద్, ఈ 4తో కమిటీ వేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి వ్యవస్థలు ఎలా నిర్వీర్యమయ్యాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి సమాచారాన్ని ఈరోజు కేబినెట్లో చర్చించబోతున్నారు. అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన తరువాత తొలి కేబినెట్ సమావేశం కావడంతో ఈ కేబినెట్లో చాలా కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జిల్లాకు ఒక మహల్ని నిర్మించిన పరిస్థితి, పార్టీ కోసం అంటూ అనుమతులు లేకుండా మొత్తం 26 జిల్లాల్లో 26 మహల్లు ఏవైతే నిర్మించిందో వాటికి సంబంధించి కూడా కేబినెట్లో అంటే ఎజెండా అంశంగా కాకపోయినా నాన్ ఎజెండా అంశంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఏదైతే అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలుగా తెలుగుదేశం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందో పోలవరం, అదేవిధంగా అమరావతి, ఈ రెండింటి విషయం పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసేశారో దాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనే దాని మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించడంతో పాటు పోలవరం విషయంలో కూడా ఈరోజు కేబినెట్ లో